ఎందుకు దిగట్లేదు అంటే అన్నట్టుగా రోజు చెట్టు పీకి చూస్తూనే ఉన్నాగా నేను. చెట్టు పీకడం ఏమి దిగినా లేదా చూడడం మళ్ళీ పెట్టడం, నువ్వు లేనప్పుడు చెట్టు పీకడం మళ్ళీ పెట్టడం. ఈరోజు మన విశ్వాసం కూడా చంచలమైన మనసు కలిగి ఉంటుంది. మన భక్తి జీవితం కూడా చంచలత్వం కలిగి ఉంటుంది. అంటే ఒక స్థిరత్వం లేదు. ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవాడుగా చేస్తాడు. ఏమండి, మనం హిందూ మతం నుంచి వచ్చాం చాలా మంది కదా, హిందువులో నుంచే వచ్చాం. కొంతమంది ఒకరిద్దరు ముస్లిమ్స్ నుంచి వచ్చాం. పెళ్ళి అయినప్పుడు మైల పూలు తీస్తారు కదా, మైల పూలు. నాకు ఏ పూలు తీయలేదు, నాకు ఎవరు లేవు. పెళ్లి చేయడం పెద్ద గొప్ప, దేవుని స్తోత్రం. దేవుడు మైల పూలు తీసేటప్పుడు నీకే తెలుసు అంటే కొన్ని వందల పెళ్లిళ్ళకు వీడియో తీశాను కనుక నాకు తెలుసు. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆడ కూర్చున్నప్పుడు కాళ్ళ గోర్లు తీసేసి మైలపోలు తీర్చడానికి దేవుని తీయడానికి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంగలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆ రోకళ్ళు తీసుకొని వచ్చేసి ఆ దేవుని మైలపోలు తీర్చడానికి వస్తారు. ఆ పక్కన ఉన్న ఒక అన్నదంటగా వాము రోకళ్ళ అన్నదంట. ఈ పెళ్లి కూతురు అనుకుంది ఏమనంటే వాము ఇంతలో రోకలు నా మీద పెట్టి కొడతారేమో అనుకుని పరారు. అది కష్టం మీద పోయి పట్టుకొచ్చాము, అటు కూర్చోబెట్టాం. దేవుని మీద మైలపోలు తీసుకుని చెప్పా, నాన్న అట్ట కాదురా, చూడు చింపులుగా ఇట్లా ఉంటుందని. దేవుడా ఈ అక్కడ ఉన్న వ్యక్తి మైలపోలు తీస్తే ఆయన ఏం చేసింది, ఈ రెండు రోగాలు తీసుకొని వాళ్ళ భుజాలకి ఇలా ఆడించాడు. ఇట్లా ఆడినట్టుగా ఆడించాడు. ఇట్లనేనా నేను రోగాలు తీసుకొని భుజం మీద కొడతగా అనుకున్నా. తెలుస్తాడు అంటే రోగాలు ఎలాగైతే ఆ పెళ్లి కూతురు మీద లేక పెళ్లి కొడుకు మీద ఎలాగైతే అనుకుంటుందో ఈరోజు మన భక్తి జీవితం కూడా ఆననట్టుగా ఉంటుంది. ఈరోజు మన విశ్వాస జీవితం కూడా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆననట్టుగా ఉంటుంది. ఆయన మీద నువ్వు ఆనుకొనగలిగితే దేవుని మీద ఒక అయస్కాంతం మీద పినిస్ లేకపోతే శీల ముక్క, ఇనుప ముక్క ఏదైనా పెట్టి కొద్దిసేపు ఉంచి అదే శీల ముక్కని మళ్ళీ ఇంకో పినిస్గా తీయడం ఏమవుతుందో ఆటోమేటిక్గా దాంట్లో ఒక అయస్కాంత తత్వం వచ్చేస్తుంది. అంటే కొన్ని క్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క ఇనుప ముక్కకి లేక బ్లేడ్కి లేకపోతే ఆ చీలకి అయస్కాంత తత్వం వచ్చినట్లుగా ఇంత భక్తి చేస్తున్న మన జీవితంలో దేవుని శక్తి ఎందుకు రావడం లేదు అంటే పైకి భక్తి ఉంటుంది కానీ లోపల దాని శక్తిని మనం ఆశ్రయించడం లేదు. భక్తుడు దైవజనుడు రాస్తా అంటాడు కదా, నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస నీవేనయ్యా. ప్రతి క్షణము అనుక్షణము ప్రభువును స్తుతించే విధంగానే ఉండాలి. చూడండి, యెషయా ప్రవచన గ్రంథంలో దేవుడు అంటాడు కదా, 1వ అధ్యాయము 2వ వచనం చదివితే, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నీ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళగా చేశారు, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కమాంతులు ఎరుగుతుంది, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకున్న ప్రజలు నన్ను ఎరగరు, ఇశ్రాయేలుకు తెలియలేదు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపుచ్చాయి పిల్లలారా నీకు శ్రమ అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుని మాట వినడం లేదట. అంతేకాదు 3వ అధ్యాయం 16వ వచనం యెషయా గ్రంథం 3:16 అంటాడు కదా, చదవండి. సియోను కుమార్తె మాట వినడమే కాదట, మాట వినకపోవడమే కాదట, సియోను కుమార్తెలు గర్విష్ఠురాలై ఓ మెడ చాపి నడుస్తున్నారట, ఓర చూపులు చూస్తున్నారట, ఆ కులుకుతూ నడుస్తున్నారట. అటిక్కు అనుకుంటా టిక్కు నడుస్తున్నారు. కాళ్ళకున్న గజ్జలు మోగిస్తున్నారు. గజ్జలు అంటే గజ్జలు కాదండి, ఉంటాయిగా పట్టీలు, టిక్కు మోగిస్తున్నారట. దానికి అలా చేస్తున్న దానికి దేవుడు ఏం చేస్తాడు, కింద రాస్తాడు చాలా చక్కటి మాట. నేను పిల్లల్ని పెంచాను, వారు గొప్పవారుగా వారిని చాలా ప్రయత్నం చేసి వారిని దీవించాను, కానీ వారు నా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? వినడం ఏనాడు అలవాటు ఉందని అంటున్నాడు బైబిల్లో. నేనంటల్లా బైబిల్లో నా మాట వినడం ఇక్కడ ఉంది కదా, మరొక చోట రాస్తుంటాడు, నీవు నా మాట వినుకపోవుట బాల్యము నుండి వాడుక. చిన్నప్పటి నుంచి వాడైతే వాడు ఎవరి మాట వినండి, నా మాట వినకపోవటం ఎప్పటి నుంచి బాల్యము నుండి.
మాట వినడమే కాదట, తిరుగుబాటు చేస్తున్నారట. తిరుగుబాటు చేయడమే కాదట, గర్వం వచ్చేసిందట. గర్విష్ఠురాలై మెడచాపి నడుచుచు, ఓర చూపులు చూస్తూ, కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారు. దాంట్లో కొనుక్కుతూ నడుస్తున్నారట. బైబిల్ అంటాడు, అలాంటప్పుడు దేవుడు బాధపడ్డా? ఇర్మియా గ్రంథకర్త అంటాడు 17వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు నా మాట వినుకోపోవటం వలన నేను చాటుని ఏడుస్తున్నాను. అక్కడ ఒక పిల్లోని మంచి స్కూల్లో చేర్పించి వేల రూపాయల డబ్బులు పెట్టి చదివించిన తర్వాత చదువు రాకపోతే తండ్రి ఏం చేస్తాడు? వెరీ గుడ్, మంచిదిరా, ఇట్టుండాలి అంటాడా? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తుంటే నా పరువు తీస్తున్నావు, ఇంత ఖర్చు పెట్టి చదువుతుంటే మాట నిలబెట్టడంలా. నిలబెడుతున్నారా? మన పిల్లలు నిలబెడుతున్నారా? చదువు విషయంలో మన పిల్లల బట్టల విషయంలో నిలబెడుతున్నారా? ఏంటంటే పెన్సిల్ కట్ అంట, ఇంకేదో ఇక్కడ కట్ అంట. దేవుడు బిడ్డారా, నేను ఆంధ్ర పోతే ఆంధ్రాలో అమ్మగారు అంటుంది, అయ్యగారు ఇలా చూస్తే ఎంత మంచి తెస్తుంది అయ్యగారు, చూడండి. ఏందమ్మా ఇలా అయితే చూడు, ఫంక్షన్కి వస్తున్నారుగా ఎంత చక్కగా లంగా జాకెట్లు వేసుకుని వస్తున్నారు, ఎంత చక్కగా వీళ్ళు చక్కగా లంగా వని వేసుకొని వస్తున్నారు, చక్కగా వీళ్ళు చీరలు పట్టు చీరలు, చిన్న పిల్లలు కూడా పట్టు చీరలు కట్టుకొని వస్తున్నారు. అదే మన సైడ్ అయితే దేవుని స్తోత్రం. మొన్న ఒక చోట వెళ్ళాను, ఇల్లంది సైడ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, గృహప్రవేశం పిలిచారు, వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను. నేను చాలా భయం వెళ్ళాను, ఎందుకంటే అక్కడ అందరూ కూడా నా ద్వారా దీవించబడ్డ వాళ్ళే, కానీ నేను చేస్తే బాగుండు కోరుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది. నేను అక్కడ వెళ్ళడం ఇష్టం లేదు, ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు నన్ను పంపించడం. నేనే మొండిగా వెళ్ళాను, కానీ నేను అనుకున్నది రివర్స్ అయింది. అక్కడ వాళ్ళందరూ చాలా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు, చాలా మంచి మాట్లాడారు. అందరూ కూడా చక్కగా మాట్లాడారు, మంచి ఆతిథ్యం ఇచ్చారు, మంచి, నిజంగా వేగం కాదు, నిజంగా. అక్కడికి కూర్చొని ఉన్నప్పుడు ఒక సహోదరి, ఒక అమ్మాయి యవనస్తురాలు, ఒక 20-22 ఉంటాయి, ఇటు నడిచి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, అదంతా వాళ్ళ ఇంటి పని మీద పడి సహోదరుడు ఇశ్రాయేలు అదంతా ఓడ్చలు, ఇంటి ముందర వాళ్ళకి ఓడ్చలేదు. ఈ అమ్మాయి అటు పోయేసరికి క్లీన్ అయిపోయింది. నేనన్నా, అమ్మ నీ పేరే పేరా? నా పేరు స్వప్న. ఒక్కసారి కొంచెం అటు కదులునా, అటు కదిలి ఇటు రామ్మా అన్న. సగం వచ్చిన కానీ ఎందుకు అంకులు అన్నది, నువ్వు ఇటు వెళ్ళేటప్పుడు అంత శుభ్రం అయిపోయిందమ్మా, నువ్వు అటు వస్తున్నప్పుడు అదంతా శుభ్రం అవుతామండి. నీ అంకులు ఇది గాగ్రా, నువ్వు ఆగ్రా, ఇది గాగ్రా అంట. అంటే గాగ్రా అంటే ఏంది? వాకిలోడు సుఖం, లాంగ్ లెంతులు. దేవుని ఏ లెంతులు? లాంగ్ లెంతులు. దేవుని స్తోత్రం. ఎలాంటి బట్టలు వేస్తున్నాం మన పిల్లలకి? మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మన ఆడపిల్లలు ఏం చూస్తున్నారు? నాకు అమ్మగారు చెప్పింది, యూట్యూబ్లో కూడా వింటున్నారు, అన్నదారాయణ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. మన పాస్టర్ గారు మాట్లాడుతూ అంటారు, అమ్మాయికి పెళ్లి కొడుకు చూడండి, సిగ్గు లేదు వాక్యం చెప్పడానికి. వాక్యం ద్వారా పెంచాలి, భయభక్తులతో పెంచాలి, మంచి చదువుకోవాలి, ఉన్నత స్థితికి రావాలి, ఉన్నతమైన పేరు తీసుకురావాలి. అంతకుముందు ప్రియస్వామి చెప్పిన వాక్యాన్ని అంత నాశనం చేయడానికి నిలబడ్డాడు ఆయన. పిల్ల కొరకు బంగారం సంపాదించాలట, పిల్ల కొరకు గట్ట మొగుడు ఇదే వాడింది ఆయన. దేవుని స్తోత్రం. ఏం సంపాదించాలి? ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు. నేను నా పక్కన వెళ్ళేటప్పుడు మిలిటరీ అయినా కూర్చున్నాడు, మాట్లాడుతున్నాం, ఎక్కడ పని చేస్తున్నాడు? మిలిటరీ అండి అన్నాడు. ఎదురు నాకు మధ్యలో ఎక్కినట్టు నా భాషలో మాట్లాడుతుంది, తెలుగు కూడా వచ్చినా కానీ ఆమె భాషలో మాట్లాడుతుంది. నేను ఎక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను సమాధానం చెప్తున్నా. నా పక్కన ఆయన మాట్లాడుతుంది, మిలిటరీ కదా, ఆయన బాగా మాట్లాడుతున్నాడు, కొంచెం ఫీల్ అయింది నేను. దేవుని స్తోత్రం. ఒక ముక్క రెండో ముక్క మాట్లాడలేకపోతున్నాడు. నేను అన్నాను, సార్ మీరు మిలిటరీ చేస్తున్నారు కదా, వేరే భాష అక్కడికి వస్తే మరి పరిస్థితి ఏంటి? వేరే ఎవడని వచ్చేదని మాట్లాడే పరిస్థితి ఏంటి? ఒక్క భాష తప్ప రెండో భాష రానటువంటి పరిస్థితి. నీ చదువా? కలెక్టర్లు మన ఏరియాలో పనిచేసే కలెక్టర్లు మనోళ్ళు కాదు, ఎక్కడెక్కడో ఉన్నట్టున్నారు, ఇక్కడ వేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ముందు ఏం చెప్తారు తెలుసా? అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అక్కడ పద్ధతులు నేర్చుకోవాలి, అక్కడ అలవాట్లకి మీరు ఎవరు అలవాటు అయిపోవాలి. ఈరోజు మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? మా ఆయన ఎవరితో గీయమ్మ
ఎందుకు గీసేది తెలుసు మనకి, డాడీ అమ్మశక్క సమశక్క అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడారా, ఈరోజు ట్యూషన్ పెట్టి పిల్లలకి వేరే భాషలో నేర్పిస్తున్నారు. అమ్మా మీకు సాయుడు కదా, మా అమ్మాయి కొంచెం మీ భాష నేర్పించమ్మా, నెలకు 1000 రూపాయలు ఇస్తా. వాళ్ళు బతికినట్టు ఉండదా? ఆమె బతుకుంది కదా. అబ్బో నాకు ఏం పని లేదు, ఏం పంచాడు కదా అనుకున్నా. నేను పలానా నన్ను భాష నేర్పడానికి నన్ను పిలిచారు, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 మాటలు రోజు 4 మాటలు నేర్పితే నాకు 100 వస్తాయి, నాకు 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళ అమ్మాయి కూడా భాష వస్తుంది. దేవుడా, మోషే సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు. దేవుని స్తోత్రం. పిల్లల్ని కని పెంచి పెద్దవాళ్ళని గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారట. రెండోది గర్వపడుతున్నారట. మూడోది ఓర చూపులు చూస్తున్నారట. నాలుగోది కాళ్ళ గజ్జలు మోగిస్తున్నారట. కులుకుతూ నడుస్తున్నారు. మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మన పిల్లల వస్త్రధరణ ఎలా ఉంటుంది? దేవుడు, మన పిల్లల మాట తీరు ఎలా ఉంటుంది? మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. బైబిల్ తెలియజేస్తుంది. అందుకని చాలా మంది అంటారు కదా, మన చర్చికి ఎక్కువ మంది ఎవరొస్తున్నారు రానయ్య గారు, రావాలంటే ఒక చిన్న మాట అయ్యారు, ఏందో తెలుసా? మీ వాక్యం మార్చుకోండి అయ్యారు. మీ వాక్యము ఈ పెన్సిల్ కట్టు గురించి, ఇంకో కట్టు గురించి, కటింగ్ల గురించి, ఈ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడమాకండి అయ్యారు. మాట్లాడితే జనాలు ఎక్కువ రారయ్య గారు అన్నారు. దేవుని స్తోత్రం. ఒకవేళ నీకు కూడా అలాంటి ఆశలు ఉంటే, నీకు కూడా సినిమాలు చూడాలనుకుంటే, నీకు కూడా పాన్ పరాగులు నవలాలనుకుంటే, నీకు కూడా ఆ పెన్సిల్ కట్టో, బూట్ కట్టో, షార్ట్ కట్టో, లాంగ్ లెంత్ వేసుకోవాలని వేసుకోగలి నువ్వు మందిరాన్ని రామాగా చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రార్థనా మందిరంలో జ్ఞానం పొందుకోవాలి, ప్రార్థనా మందిరంలో ఆశీర్వాదం పొందుకోవాలి, ప్రార్థనా మందిరంలో మేలు అనుభవించాలి. నేను కూడా క్రైస్తవుని చెప్పుకొని సరిపోదు. దేవుడిని పెంచి పెద్దవాడిని చేసినప్పుడు దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించాలట. దేవుని స్తోత్రం. ఇంకా రాస్తుంటాడు కదా, బాలుడు నడవాల్సిన త్రోవను మనకి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు. నీవు దేవుని సరౌండింగ్లో, దేవుని చిత్తంలో, దేవుని యొక్క బడిలో నీవు ఉండాలి. మా అబ్బాయి కోడి పెట్టిన గుడ్లని తీసుకుపోయి కోడి కింద వేశాడు. కోడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే పొదగాలి. 12 గుడ్లు వేసాడు, 10 పిల్లలే చేసింది. మావాడు చాలా ఫీల్ అవుతున్నాడు, డాడీ నేను 12 గుడ్లు వేసాను, 10 చేసింది. ఎందుకు చేయలేదు పైకి చూడంటే 2 గుడ్లు అటు పక్కకి ఉన్నాయి. 2 గుడ్లు కోడి కింద ఉండకుండా పక్కన మూలకు ఉన్నాయి కనుక దేవుడరా ఆ గుడ్లో మీదకి పొదుగు రాలేదు కనుక అవి పిల్లలు కాలేదు. ఈరోజు నీవు కూడా దేవుని పొదుగు అనే దేవుని ఆశీర్వాదం కిందికి రాగలిగితే, బైబిల్లో బోయాసు రూతుతో ఒక మాట అంటాడు, యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావు. చప్పట్లు ఏమైపోతావు. దేవుని రెక్కల కిందికి రాగలిగితే, నీ పనుల భారం ఆయన మీద మోపగలిగితే, ఆయన ఆశీర్వాదాలు నీ మీదికి రావడం ఎవరు ఆపలేడు. చెప్పడం దేవుని స్తోత్రం. నువ్వు ఆయన మీద అనుకునిగా వెళ్ళగాలి. దేవుని కదా, నువ్వు ఆయన మీద అనుకున్నప్పుడు నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాడట. మొదలుపెట్టు వారికి, అమ్మా ఆయనకు మొదలుపెట్టు వారికి, నిజంగా మొదలుపెట్టు వారికి. మొన్న ఆదివారం రోజు దేవుడు నాకు బీపీ డౌన్ అయ్యి, షుగర్ పెరిగి ఇబ్బంది అయ్యి, దేవుడారా ఇంటికి వెళ్ళాను, వెంటనే వద్దాం అన్నట్టుగా దేవుడారా కళ్ళు తిరగడం వల్ల నేను రాలేకపోయినా ఎమ్మడే లేద్దాం అనుకున్నాను. తీరాలేసే లోపల దేవుడారా 1:30 అయింది. ఇంటికి అమ్మగారు వచ్చారు, ఎట్టుందయ్యా ఏంటయ్యా అని అడిగితే, ఇది సంగతి అమ్మ అని చాలా సిగ్గుపడి అమ్మగారి మొహం చూడకుండా తల కిందికి ఉంచారు. ఏమైంది అయ్యగారు అంటే, ఈరోజు నేను ఒక దొంగ కన్నా, వ్యభిచారి కన్నా, మోసగాడి కన్నా చాలా సిగ్గుచోటు పని చేశాను. ఏంటో తెలుసా, దేవుని మందిరాన్ని రాకుండా నేను ఇంట్లో పడుకోవటం నాకు చాలా అవమానకరంగా ఉంది. అదేంటే ఇవన్నీ ఆరోగ్యం బాగలేకున్నావు కదంటే, లేదు అలా వచ్చి కూర్చున్నా బాగుండేది, కానీ నేను ఒక సోమరులాగా ఇంట్లో పడుకోవటం నాకు మంచిగా అనిపించగా. ఎన్ని వారాలు మనం మానేలేదు, ఎన్ని వారాలు దేవుని సన్నిధిని ఆలస్యం చేయలేదు, ఎన్ని వారాలు దేవుని సన్నిధికి రాకుండా నిర్లక్ష్యం పెట్టాం. దేవుని ఆశీర్వాదం వస్తుందా? కోడి పిల్లలు పెట్టాలి అంటే, కోడి వారానికి ఒకసారి లేకపోతే 10 రోజులకు ఒకసారి గుడ్డ మీద కూర్చుంటే సరిపోదు. దేవుడిరా దానికి ఎప్పుడు వెంట తగులుతూనే ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను ఒక ఫలభరితమైనటువంటి వ్యక్తిగా ఉంచాలి అంటే, నీవు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఆయన రెక్కల కిందికి రండి. అంతేకాదు నీ పనుల భారము ఆయన మీద మోపగలిగితే,
ఈ భారం ఏదైనా చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, యూట్యూబ్లో ఉన్న వారికి కూడా చెప్తున్నాను. నీ సమస్య ఉన్నప్పుడు దేవుని మీద ఆ సమస్యని ఒక పుస్తకం తీసుకుని దాని మీద రాయి. ఒక పుస్తకం తీసుకుని దాని మీద నీ సమస్యలన్నీ రాసుకొని, చదువు వస్తే చదువుకొని ప్రార్థన చేయి, చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో రాయించుకొని దాన్ని చేతులు పెట్టి ప్రార్థన చేయి. అద్భుతం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, అద్భుతం దేవుడు చేస్తాడు. నా స్నేహితుడు సహోదరుడు దేవుని ప్రభాకర్ హైదరాబాద్లో దేవుని సీఎం గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు. 24 లక్షల రూపాయలు అప్పు ఉంది. వాడు ఎవరెవరికి అప్పు ఉండో, ఎంత అప్పు ఉండో దేవుడు వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా రాసి దేవుడు ఆ పేపర్ మీద రాసి జిరాక్స్ తీసి తలా ఒక సెట్ ఇచ్చాడు. దేనికి రాని నేను అడిగితే అన్నాడు కదా, అన్న మీరందరూ వీటి కోసం ప్రార్థన చేయండి అన్న, దేవుడు నాకు విడుదలిస్తాడు. దేవుడా తీసుకొచ్చేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టాము. ఆ అప్పులన్నీ తీరిపోయినాయి. తీరిపోయిన తర్వాత దేవుడా ఎక్కడైతే స్థలం ఉన్నాడో ఆ స్థలములో దేవుడా మొన్న మధ్య పోయిన సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున దేవుడా 8వ తారీఖున ₹1 కోటి పెట్టి కట్టిన ఇంటిని నేను ఓపెన్ చేసి వచ్చాను. చప్పటి కొట్టి తెలుసు. అతను అన్నాడు, ఎవరు తెలుసా, ఎవరు వచ్చినా రాకపోతే సామీలైనా తప్పకుండా రావాలి. దేవుని స్తోత్రం. అంతమంది పోలీస్ ఆఫీసర్స్ మధ్యన సీఎం గారితో మంత్రులతో సంబంధాలు ఉన్నటువంటి ఆఫీసర్స్ మధ్యన నా పేరు చెప్పి పోయాడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే సామీలన్నీ నన్ను మోటివేట్ చేశాడు. నేనేం డబ్బు లేదు, నేను బంగారమే లేదు. దేవుడు నేను చెప్పిన మాట నమ్మాడు. దేవుని స్తోత్రం. దేవుని వైపు చూశాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు 2 బిడ్డలు కూడా సివిల్స్ ఏమంటారు కలెక్టర్కి ప్రిపేర్ అవుతున్నారు. 2 కూతుళ్ళు కూడా దేవుడు కదా, 2 కూతుళ్ళే చక్కగా చదువుకున్న. దేవుని స్తోత్రం. నీవు ఆయన మాట వినాలి. బైబిల్ ఉంటుంది సార్, మీరు నా మాట వినకపోవడం చెప్పండి బాల్యం నుండి వాడతారు. నేను రైల్వే స్టేషన్లో ఒక పిల్లోడు చాలా ముద్దుగా ఉన్నాడు. వాళ్ళ నాన్న పట్ట చంపలు కొడుతున్నాడు. 1 సారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు. నేను అడిగి ఏ సార్ అంట కొడుతున్నారు పిల్లలు అన్నా, మా వాడి గురించి నీకేం తెలుసు అన్నాడు. దేవుడు కదా కొద్దిసేపు తర్వాత నాకు అర్థమైంది, వామ్మో ఎంత సైలెంట్గా ఉన్నాడు అనుకున్నాను. లోపల ఎంత వైలెంట్ ఉందా వీడికి, ఎక్కడ దూల పోయే రైలు అంతాలు పోతున్నాడు. గింతే ఉన్నాడు. రైలు పోతుంది, అటిష్ ఉంది, అంతాలు పోతుంది. అటు ఆంటీ పోతున్న ఆవందంటే కాలు పడి ఒక కింద పడింది. ఇటుపై ఒక అంకుల్ని గుంజాడు, ఒక అక్కను గుంజాడు, ఇంకొక జుట్టు గుంజాడు. ఒక ఆవిడ గుంజితే పాప నిజంగా జుట్టు అనుకుంటే జీవి మాదంగా ఆమె సగరాలు దూడి వచ్చింది. ఒక మల్లెపూలు గుంజాడు. దేవుడు బిడ్డరా పోయి అటుగొట్ట ఇటుగొట్ట వాళ్ళ బాటిల్దని ఇలా బాటిల్దని. నేను ఎందుకున్నాను, ఎంత సైలెంట్గా ముద్దుగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని ఆయన అనుకున్నాడు. లోపల అంత వైలెంట్ అని తెలుస్తుంది. దేవుడేగా బాలుడు కొడితే సమస్యకు పరిష్కారం కాదు. చెప్పాలి ఏమనంటే సైలెన్స్ తెలుస్తుంది. అనాసాగరం యేసు గారు ఉన్నారు. యేసు గారు వాళ్ళ మనవడితో ముందే చెప్పిండంట ఆయన, మనం చర్చిలోకి పోతున్నాం, పోయిన కాడి నుంచి అక్కడి నుంచి రావద్దు, అటు ఇటు తిరగవద్దు. వాళ్ళ అమ్మ చెప్పిందట, చర్చిలోకి పోయినట్టే బయటికి రావద్దు, ఆరాధన స్టార్ట్ కాకముందే నువ్వు వస్తే బయటికి వచ్చి ఉంటే వాటర్ కావాలంటే తీసుకుపోతే, ఆడ కూర్చున్నావంటే అటువైపే చూడాలి, లేకపోతే తల దించుకోవాలి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఫస్ట్ కానుక నువ్వే పెట్టాలి. కానుక పెట్టే సైకిల్తో ప్రార్థన చేయించుకొని షేకల్ ఇచ్చి ప్రార్థన చేయించుకొని బయటికి రావాలి. గింత ఉంటాడండి, ఫోటో చూపిస్తా మీకు. గింత ఉంటాడు ఆ పిల్లోడు. దేవుడి మీద వాళ్ళ తాత పక్కన ఎంత కూర్చుంటాడు, చప్పట్లు పడుతుంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. దేవుడి మీద చక్కగా ఆరాధన చేస్తుంటాడు. దేవుడి మీద ప్రార్థన అయిపోయిన మొదటి కానుక వాడు తీసుకొచ్చి ఇస్తాడు. అల్లేడు వాళ్ళతో పాటు కవర్లేడు, నా చేతికి ఇస్తాడు. అలా మేమన్నది కానుక ఐదారికి ఇవ్వదుగా ఇచ్చేసి ప్రార్థన చేయించుకొని ప్రైజ్ లార్డ్. ఇందాక అడిగా నేను, ప్రైజ్ లార్డ్ నానేటమ్మంటే డాడీ కొంపైపోయిండు, ఎందుకంటే చికెన్ తేవడానికి. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి పుట్టుకతో వస్తాయా? ఆ పుట్టుకతో అలాంటి అలవాట్లు వస్తాయా? ఎలా వస్తాయి? మనం నేర్పించాలి. దేవుని స్తోత్రం. బాలుడు లేక బాలికతో నడవలసిన త్రోవను నేర్పించాలి. దేవుడిగా ఇంకో విషయం ఏంటంటే, రేయి మొదలు జాము వేసి మన పిల్లల కొరకు అందరాచి ప్రార్థించాలి. హల్లెలూయా. నీ పిల్లలు ముసలివాళ్ళే కావచ్చు, నీ పిల్లలు పెద్ద వయసే కావచ్చు, దేవుడు నీ పిల్లల కోసం, నీ పిల్లల కోసం ప్రార్థించాలి. యేసు ప్రభు కూడా అన్నాడు, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. దేవుని స్తోత్రం. నేను రోజు ఏడుస్తానండి. రోజు
మా ఇంట్లో అందరం కలిసి మోకరించి కుటుంబ ప్రార్థన జరుగుతుందని నన్ను ఎవరు చేయొద్దండి, మీకు దండం పెడతా. నువ్వు అంటది కాదు, ఇక ఒక్కడి చేస్తాము. దేవుని స్తోత్రం. దేవుడు తొందరగా నీకు జంటనిచ్చును గాక, నేను ఆశీర్వదించును గాక. నీ కుటుంబ ప్రార్థన జరిగిన కుటుంబమేనా? మరి యూట్యూబ్లో ఉన్నవారు కూడా వినండి, మన ఇళ్లలో గృహ ప్రార్థన జరగడం లేదంటే, ఆ రోజు ఇటాలి పట్టణంలో శతాధిపతి ఇంటికి దేవుని దూత ఎప్పుడు వచ్చిందంటే కుటుంబముగా ప్రార్థన చేసినప్పుడు. ఈరోజు మన కుటుంబాలలో, ఇంకో మాట చెప్పాలంటే మన కొంపల్లో ప్రార్థనే ఉండడం. ప్రార్థన చేస్తారా అంటే నీ చేస్తాను, నువ్వు వస్తలేదని నువ్వు చేసుకో, నువ్వు వస్తలే. వచ్చేది కానీ వీడు చేయగలుగుతుంటాడు, వచ్చేది కానీ మనసు ఉండదు, మోకరిస్తాడు, కుటుంబంలో ఉంటాడు, ఆలోచన అంతా లోకంలో సాగుతుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నేను చెప్పను అన్నమాట. ఈ రోజు నుంచే ఆ కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయండి. మా ఆయన రాడండి, మీ ఆయనతో చెప్పండి, చెప్పు మీ ఆయన్ని, అయ్యా మన కుటుంబ ప్రార్థన చేద్దాం. రాలేదనుకో, ఇంతకుముందు మాట చెప్పాను కదా, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ భర్త కూడా పక్కన మోకరించడానికి చిన్న స్థలాన్ని అక్కడ చూసి ప్రార్థన చేయి. ఒకరోజు ఆయన వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. దేవుడగా మనం ప్రార్థన చేయకుండా మనం చారం వేసి దూడనొచ్చి గట్టున వేయమంటే మెత్తదా? అదేనా మెత్తది? అది నడిచాలకి అవుతుంది. అది తినే తక్కువ, తిరిగేది ఎక్కువ. దూడ అవునా కదా? దూడ ఏం చేస్తుంది? పెద్ద ఏమో తింటాయి, చిన్న ఏమో తినే తక్కువ, తిరిగేది ఎక్కువ, పంటంతా పాడు చేస్తాయి. మన పిల్లగాలు కూడా అంతే. సైలెన్స్. మన మధ్యలో యేసే ఉన్నాడు, మన మధ్య యేసే తిరుగుతున్నాడు. ఎడ తిరుగుతున్నామమ్మా? ఎడ తిరుగుతున్నాయమ్మా? చూడు, యాకోబు ఒక్కడే మిగిలిపోయి ఒక రాయి తలగడగా చేసుకొని పడుకుంటే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. ముందు మనకు తెలిస్తేగా కార్టూన్స్ పెట్టేసి పబ్జీ అంట. మొన్న ఒక ఆయన అంటాడు, దేవుడు పరీక్ష హాల్లో కూర్చొని, అన్న ఐడి నెంబర్ చెప్పన్నా, ఈ నెంబరు గేమ్ ఆడదామన్న ఐడి నెంబర్ చెప్పన్నా. వాళ్ళు చెప్తే వాడు ఒక పనికి మాలోడు, వీడు ఒక పనికి మాలో. ఎడ కూర్చొని ఎగ్జామ్ హాల్లో కూర్చొని నిద్ర పట్టట్లేదా? ప్రార్థన చేయి. కడుపు నొప్పి లేచిందా? మోకాలేసి ప్రార్థన చేయి. తలనొప్పి లేచిందా? మోకాలేసి ప్రార్థన చేయి. మనసు బాగాలేదా? మోకాలేసి ప్రార్థన చేయి. చేతులెత్తి ప్రార్థన చేయి. నిజంగా చేతులెత్తి నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తే ఆ హాయి అబాబాబాబాబా, ఎంత బలమైన మాంసం తిన్నా దొరకదు, అంత హాయిగా ఉంటుంది. నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. నిలువు మోకాలేసి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే, దేవుడగా ప్రార్థన దేవుడు ఆలకించడమే కాదట, దాన్ని అంగీకరించడమే కాదట, సమాధానం కూడా ఇస్తాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేయి. శోధములో, బాధల్లో, ఇబ్బందులు మూత ముడుచుకొని కూర్చోడంలో ప్రయోజనం లేదు. ఎక్కడికెక్కడో తిరగడం ప్రయోజనం లేదు. దేవుడరా అన్న ఎక్కడికెక్కడికో తిరగలా, మందిరానికి వచ్చింది, మోకాలు వేసింది, ప్రార్థన చేస్తుంది. మందిరంలో ప్రార్థన చేస్తూనే ఉన్నది. మనసు బాగాలేని అయ్యగారు వచ్చాను అడిగారు, తల్లి తగినా సార్ తగిన తాగుబోద్దాను బయటమా అన్నారు కదా. అన్నాను తెలుసా, నీ దాసులను నేను పనికి మాలిందాన్ని కాదయ్యా, యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా. మనో దుఃఖం, లోపల ఎంతో వేదన, లోపల ఎంతో బాధ, ఆ బాధతో దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. నాకు మందిరం తిరగలే, నాకు చోట తిరగల, ఒకే చోట మోకరించి ప్రార్థన చేసి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆమె గర్భము తెరిచి చక్కటి కుమారుని ఇచ్చాడు. ఒక కొడుకునేనా, తర్వాత మరలా సంతానం ఇచ్చాడు. బైబిల్ అంటాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నీ సమస్య ఏదైనా కావచ్చు. అమ్మా తప్పుగా అనుకోమాకండి, న్యాయపరమైన సమస్య అర్థమైందా? అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేస్తే నేను అనుకున్న జరిగితే నీకు ₹1,00,000 ఇస్తాను ఒక ఆయన. నేను సాగుకొచ్చాను కొత్తలో 2007లో. అవునా? పేరు చెప్పండి. అవునా బ్రదర్? ఏంటా సమస్య?
నేను ఫలానా బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అయితే నీకు లక్షిస్తా, నువ్వు లక్షిస్తా, నీ బొక్కలో పోతా, ఈ లక్ష నాకు అవసరం. వాడు దుర్మార్గ పని చేయడానికంటే నేనట ఆ పనికి పని కోసం నీ ప్రాణం చేయాలి. అలాంటి వాడు కాదు. వాళ్ళ బంగారు నాకు కావాలి, ఈ సోటు కొంచెం నడవాలి, వాళ్ళు మర్చిపోవాలి, వాళ్ళు లేనప్పుడు గెట్టు కలుపుకోవాలి, వాళ్ళు మంచి నిద్ర పెట్టినట్టు చేయండియ్యా, నజాంగాడు గెట్టాయి బాగుతాయా అంటే దానికోసం నాకు ప్రార్థన చేసేది. నీ ప్రార్థన న్యాయపరమైనదైతే, నీ ప్రార్థన దీవెనకరమైనదైతే, నీ ప్రార్థన ఆరోగ్యకరమైనదైతే, నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం రాకుండా ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే నీవు నాకు మొర్రపెట్టము, నేను 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 సర్వశక్తి గల దేవుడును, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు తెలియజేస్తాను. ఇప్పుడు భక్తుడు అంటాడు, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ఎలా ప్రార్థించాలో నేర్చుకో, మొదలుపెట్టాలని నేర్చుకో, అంగరాక్షకులు నేర్చుకో, ప్రేయర్ టైంను పెంచు, ప్రార్థన సమయాన్ని పెంచు, కన్నీరు రాక్షడం పెంచు, ఉపవాసులు ప్రార్థించాయి. మేము 27వ తారీఖు ఇక్కడి నుంచి వెళ్ళాం కదా, ఎర్రగూడపాలెం పక్కన చేపల మడుగుని ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్తే, దేవుడు కదా ఇక్కడి నుంచి బయలుదేరిన కాంచి పూలవాణి అక్కడికి వెళ్ళినా కూడా వాడిని రాత్రి అంతా నేను నా భార్య మాకు ఇచ్చినటువంటి ఆ రూమ్లో ప్రార్థన చేశాను. ఆయన చాలాసార్లు వచ్చి చూశాడట, మేము ప్రార్థన ఉండడం చూసి అయ్యగారు ప్రార్థన చేస్తున్నాం వెళ్ళిపోయాడట. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా ఇది చిన్నకున్నట్టు రేపు ఫంక్షన్ జరగదు, ఖచ్చితంగా వర్షం తగ్గును కాక. నేను ప్రార్థన చేసి అడిగిన మాట ఏంటో తెలుసా, ఒకవేళ వర్షం దగ్గర నా ప్రార్థన వ్యర్థం, నా ప్రార్థన వెళ్ళలేదని. నా విశ్వాసమే గొప్పదైతే, నా విశ్వాసం నిజమైతే, నా ప్రార్థన నిజమైతే, రేపు పొద్దున్న నేను లేచి బయటకు వచ్చే లోపల పెట్ట ఎండ కొట్టాలి, ఎండ మంచంలో ఈ ఫంక్షన్ జరగాలి. అందరి చేతులు ఇట్లా అంటున్నారు, ఏమని జరగదు, అయిపోయింది, రాదులే, జరగదు. ప్రార్థన చేశాను. 4 గంటప్పుడు జూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేశాము. దేవుడిగా మరలకు వచ్చే ప్రార్థనలో ఉండి 6 గంటల 10 నిమిషాలు బయటకు వచ్చి తలుపు తీసి చూస్తే సూర్యుడు బయటకు వచ్చాడు, పెట్ట ఎండ పడుతుంది. మీటింగ్ పిలిచినటువంటి ఇండియా గారు అంటున్నాడు కదా, మీటింగ్ పిలిచిన ఆయన అంటున్నాడు కదా, అయ్యా మీరు ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేశాడయ్యా. మంచి వాతావరణం వచ్చింది. దేవుడికి స్తోత్రం. ప్రార్థన వలన సాధ్యమైనది లేదు. దేవుడిగా దీని బైబిల్ గ్రంథంలో ఎరుకో కోట కోసం ప్రార్థన చేశారు. వాళ్ళు చేస్తున్న ప్రార్థన విన్న దేవుడు ఎరుకో కోట కూడా లేకుండా చేశారు. తలనొప్పి ఉందా, తల మీద సమస్య ఉంటే తల మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేయాలి. మతి మరుపు ఉందా, నువ్వు తల మీద చేయి పెట్టుకుని ప్రార్థించు. గర్భఫలం లేదా, నీ స్టమక్ మీద పట్ట మీద చేయి పెట్టి ప్రభువా నా గర్భఫలం ఆశీర్వదించని ప్రార్థించు. దేవుడు కదా నీకు సమస్త దీవెన ఆయన కుమరిస్తాడు. దేవుడు నీకు నడువు సమస్య ఉందా, నీ నడువు మీద చేయి పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు కదా నీ సమస్యను ఒక బుక్కులో రాసుకుని దాని కోసం ప్రార్థించే. ఆయన కార్యము చేయకుండా ఎవరిని పక్షపాతం చూపించి ఆపేవాడు కాడు. ఎవరు అప్పుడు ఏ విషయం అప్పుడు బైబిల్ రాస్తుంటారు, నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటే అత్యధికమైన దేవుడు ఇస్తాడు. మహాకృపా కనికరం గల తండ్రి, ఈ పాదములకు వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాను. ఉదయకాల సమయంలోనైనా నీ స్వాధీనంలో మేము ఉండే భాగ్యం తెచ్చు, నీ సర్వనంలో మేము ఉండే భాగ్యం తెచ్చు, మీ మాట విని బిడ్డలుగా మేము ఉండదు సహాయించేది. ఆకాశం ఆలకించు, భూమి చెవికు పిల్లలు పెంచి పెద్దవాళ్ళు చేశారు కానీ వాళ్ళ మాట వినడం లేదు, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎదు తన కామందు నిలుగురు గాడిన తన సొంత వాడిని దొరికి తెలుసుకున్న ప్రజలు నన్ను ఎరుగు ఇస్రాయేలుకు తెలియలేదు. పాపిష్టి జన్మ దుష్ట సంతానము చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమంటున్నా.
అటువంటి శ్రమ పొంది అటువంటి శపితమైనటువంటి ఆయన మాటను ఆయన ప్రభువా ఆయన అనుభవించే బిడ్డలుగా కాకుండా నీ జీవపు ఊటలు అనుభవించే బిడ్డలుగా మమ్మల్ని చేయి. నీ వాక్యము ద్వారా నా మా జీవితాన్ని కట్టండి ఆయన. ఆయన నీ సన్నిధిలో మొరపెట్టి నీ పిచ్చులో నీ యొక్క సరౌండింగ్ లో నీ ఆదిలో మేముండి నాయన ప్రభువా మేము దీవించమన్నట్టు సాధించండి అన్నాడు. బోయాజు రూతుతో అంటున్నాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చావన్నావు. నీ రెక్కల కింద ఉండే భాగ్యం తెచ్చు నేను, నీకు లోబడి జీవించే భాగ్యం తెచ్చు అయినా. ఆనాడు నయోమి ఎస్తేరు కుటుంబముగా ప్రార్థన చేశారు. ఆనాడు నైనా ప్రభువా నోవహు కుటుంబంతో ప్రార్థన చేశారు, అబ్రహాము కుటుంబంతో ప్రార్థన చేశారు, నైనా యాకోబు కుటుంబంతో ప్రార్థన చేశారు, ఆయన మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి తన కుటుంబంతో ప్రార్థన చేశారు. అయినా ప్రభువా కొత్త నిబంధన గ్రంథంలో ఇటాలి పట్టణంలో శతాధిపతిని కొర్నేలి తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ప్రార్థన చేశారు. ఈ రోజు అటువంటి భయం భక్తి కలిగి కుటుంబంతో కలిసి కన్నీరు దాచి ప్రార్థన చేసే అనుభవంలోకి మేము వచ్చుతాము గాక. ఈ సన్నిధి తోడించి రక్షించారు. ఈ రోజు వాక్యమైన సహోదరుడా, ఈ రోజు నుంచి కుటుంబంతో ఏకాంతంగా కన్నీరు వచ్చి నా మొర దేవునికి వినిపిస్తాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అన్నవారు మీ గురించి చెప్పేకండి. మీ కొరకు ప్రార్థన నేను ఆశపడుతున్నాను. ఈ రోజు నుంచి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాను, లేక కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధన ఈ రోజు నుంచి నా ఇంట్లో జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తానన్న వారు మాత్రమే కుడి చేయి కుడి చేయి మాత్రమే, రెండు చేతులు ఎత్తితే దేవుని స్తుతించలేదు. నేను ప్రార్థన చేస్తాను, నా భర్తతో అత్తమామతో కలిసి నేను ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన చేయనన్న వారు మాత్రమే. అంటే ఎవరైతే వారి కుడి హస్తం పైకెత్తారో, ఎవరైతే వారి విశ్వాసాలు వ్యక్తం చేశారో, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని కన్నీరు గారుస్తాను, దేవుని మొర పెడతానని ఎవరైతే చెయ్యెత్తారో, చెయ్యెత్తిన ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాదం ధారాళముగా ఉండును గాక. ప్రార్థన చెయ్య బుద్ధి వారికి కలుగును గాక. సన్నిధితో ఉంచండి, మహిమాఘాత ప్రభావం పొందమని మీ ఎక్కడైనా ప్రభావం మీ బిడ్డలందరినీ పెంచి రక్షించి దీవించమని యేసునాథుని పేర వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.